చేస్తా అని కేసీఆర్ వెళ్ళి నరేంద్ర మోడీ కూడా చెప్పారు. నరేంద్ర మోడీ ఆ సభలో బహిరంగ సభలు చెప్పారు. ఎందుకు అప్పుడు ఆ సమయంలో ఆగింది? మీరు కూడా కేటీఆర్ సీఎం కావాలన్నప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. నేనే మాట్లాడినా మొట్టమొదటిసారిగా ఒక మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కావాలా అని చెప్పి అన్నాము. ఆ రోజుల్లో ఏదంటే కేంద్రంలో అవసరం ఉండే కేసీఆర్ గారు కేంద్రం పోయి ఒక నిధులు తీసుకురావాలి, కేంద్రం ప్రముఖ పాత్ర పోషించాలా, దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి ఆదుకోవాలి, తెలంగాణని అభివృద్ధి చేసినాక నెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి చుట్టుపుట్టు రాష్ట్రాల్లో కూడా మనం మన రైతాంగానికి మేలు చేయాలి. ఎన్నో నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు అన్ని కరువు కాటకాలు ఉంది, ఇంకా కష్టపడాలి. చిన్న దేశం బాగుపడతా ఉన్నాయి. మనతో ఈక్వల్ ఉన్న చైనా దేశం ఎక్కడికో ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోయింది. అనేక దేశాలు ఉన్నాయి. మన దేశంలో కేవలం ఒక సెంటిమెంట్ తో దేశం నడుస్తుంది. దాన్ని మార్చాలా, నేను కేంద్రం పోతా, కేంద్రంలో పోయినట్లయితే ఎట్లా అన్నప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్నారు. నేను మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో చేసినట్టు వివాదాలలో హరీష్ రావు గారు కూడా వారు కూడా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేను కూడా పనిచేస్తా, వారికి ఏ బాధ్యత చెప్పి చేస్తారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కనుక దీనిలో దాపరికం లేదు, దాచిపెట్టుకోవడం ఏం లేదు. అప్పుడు మొత్తం చర్చ జరిగింది, గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్ లో? లాస్ట్ మూమెంట్ లో రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు, రకరకాల దేశ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంది, ఇంకా మళ్ళా నెక్స్ట్ ఎట్లా అనేది ఆలోచన చేస్తారు. అంటే కొద్దిమంది ఏమంటారంటే అప్పుడే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని అంటారు. అదన్నీ కాదండి, అంటే జనరేషన్ చేంజ్ కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఏరియాలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది బీఆర్ఎస్ కదా పార్టీ. రూరల్లో ఫెయిల్ అయింది. రూరల్లో బిలో 30%. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఏరియాలో 43% ఓటింగ్. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఏరియాలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అందరూ కేటీఆర్ చూసి ఓటేశారు. ఫ్లైఓవర్లు, నానాపురం కూడా, గచ్చిబౌలి, రియల్ ఎస్టేటు ధరలు, ఇవన్నీ కూడా ఒక విధంగా ఒప్పుకోవాలి మనం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన చేసిన డెవలప్మెంట్ అందరికి గుర్తుంటుంది. ఇక్కడ హైదరాబాద్ పౌరులు, ఆంధ్రాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా మా ప్రాంతం వెనుకబడిపోయింది, 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని కాలేదు. 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కాలేదు, అక్కడ కాలేదు. హైదరాబాద్ ఈ 10 సంవత్సరాల్లో చాలా చేంజ్ అని గుర్తించారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో నెగటివ్ వేవ్ ఉన్నా జిహెచ్ఎంసీ ఏరియాలో ఫుల్ పాజిటివ్ వేవ్. సో అది ఒక 2-3 సంవత్సరాల క్రితమే కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కదా. అంటే మీరు పెద్ద తేడాతో ఓడిపోలే కదా. 39-40 సీట్లు వచ్చే 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక 10-12 సీట్లు వచ్చుండేవి అని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో చేయకపోవడం ఏమైనా తప్పైందంటారా? లేదు భరత్ గారు, సరే జిహెచ్ఎంసీ సీట్లు రావడం వాస్తవమే, దానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు కూడా వాస్తవమే. కాకపోతే మీరు ఎక్కడన్నా అడగండి, మీరు ఏమేమి కారణాలంటే ఒక కారణం చెప్తారు. అదే ఒక ఊర్లో ఇద్దరికి దళిత బంధు ఇస్తే సొంతం అన్నదమ్ములు కూడా నాకు రాలేదని, ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరేనా ఓట్లు వేసేది, మేము ఏమా వేసుకోండి అని చెప్పి మిగతా వర్గం, ఆ ఎస్సీలో ఉన్నట్టు మిగతా వర్గం అపోజిషన్ కావడం. తర్వాత ఎస్టీలు మనకు దళిత బంధు ఇవ్వలేదు వాళ్ళు కోపం కావడం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రచారం చేయడం, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దగ్గర అట్లా టార్గెటెడ్ గా. ముస్లిం వచ్చింది కదా మీకు పార్లమెంట్ లో పోయింది కానీ మీకు మోరల్లెస్ ముస్లిం ఓటింగ్ ఏంటండి. అయితే ఇక్కడ సిటీలో ఏముందంటే నీ పక్కలోనే ఏం చేస్తూ ఏమని తెలియదు. ఇక్కడ ఎవరికి దళిత బంధు వచ్చింది ఏమని తెలియదు, ఎవరికి బీసీ బంధు వచ్చింది ఏమని తెలియదు, ఏ స్కీమ్ ఎవరికైంది ఏమని తెలియదు. ఇక్కడ వాడు డెవలప్మెంట్ చూసిండు, అంటే మంచిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, గొడవలు లేవు, అరే కేటీఆర్ గారు మంచి రోడ్స్ డెవలప్ చేస్తున్నాడు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చేసిండ్రు. కానీ అక్కడ రూరల్లో డెవలప్మెంట్ కాలేదని కాదు, రూరల్లో ఏమైందంటే ఒకరికి సొంతం, నా ఉదాహరణ నేను చెప్తాను, ఎమ్మెల్యేలు మార్చకపోవడం, క్యాండిడేట్స్ మార్చకపోవడం, కొంత వ్యతిరేకత ఉన్న దగ్గర వాస్తవమే 20-30 మందికి 20-30 మందికి మార్చింటే గ్యారంటీగా మార్పు వచ్చేటువంటిది. కంటిన్యూ 10 years ఉండడం మూలన కేటీఆర్ హరీష్ రావు చాలా గట్టిగా ఎంఫసైజ్ చేశారు.